నాయకత్వం. మంది బాగా కానీ పెట్టాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆయన అనేక మంది కూడా వసంత్ రెడ్డి, కదీరు, అల్లా దశరథ రామయ్య, దశయ్య, అనేక మంది. ఇంకా ఏంటంటే గతంలో ఇప్పుడు నరేష్ చేరినటువంటి నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం గతంలో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు నగరంలోని పర్నాథపురం ప్రాంతానికి చెందిన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నరేష్ గారు వాళ్ళ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో గతంలో వైసీపీలో పనిచేశాడు, సీనియర్ నాయకుడిగా. అలాగే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీలోనే ఏదైనా కాంగ్రెస్ మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ నమ్మి వచ్చినటువంటి నరేష్ మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. చాలా సంతోషం, చాలా శుభ పరిణామం ఇది. ఎందువల్లంటే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆమె పార్టీని, తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది. రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి, కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిల గారు చెప్పడం హర్షించదగ్గ విషయం. ఆ పార్టీకి, ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం తన చివరి శ్వాస వరకు రాజశేఖర రెడ్డి తన జెండాని భుజాన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం పనిచేసినటువంటి మహానాయకుడు ఆయన. ఆ మహానాయకుడు యొక్క కుమార్తె ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం, అదేవిధంగా రాష్ట్రంలో ఒక చర్చ అయింది. ఈరోజు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో
ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం ప్రజలు గమనించారు. ఈరోజు జరిగేటటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి పెను మార్పులు జరగబోతున్నాయి. ఆ పెను మార్పులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దలు, సీనియర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పట్ల చూసేటటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. ఇది ఎందుకు నేను ముఖ్యంగా చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక మార్లు నేను చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ విధానాలకి దగ్గరగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి ఒక రక్షణ కవచం. కులతత్వ పార్టీలకి, కులతత్వానికి వ్యతిరేకమైన పార్టీ. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై మొన్న మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల రాకతో మేమందరం రాజశేఖర రెడ్డి కుమార్తె ఆమె వెనక కాంగ్రెస్ పార్టీలో నడిచేదానికి మేము సిద్ధమని ప్రకటించడమే దీనికి శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అటువంటి పరిస్థితులు ప్రతిరోజు జరగబోయే వారం రోజుల్లో అనేక పరిణామాలు మీరందరూ కూడా చూస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎడల ఉన్నటువంటి ప్రజల్లో ఉండేటువంటి అభిమానానికి ఈరోజు షర్మిల గారు వచ్చినటువంటి వాతావరణానికి కాంగ్రెస్ పార్టీ కష్టపడి చేసేటటువంటి సీనియర్ నాయకులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ అందరిని పిలిచి అడిగినప్పుడు అందరూ షర్మిల రాకని స్వాగతించారే తప్ప వ్యతిరేకించిన వారైతే ఎవరు లేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.